తెలంగాణ రాజకీయాలలో బీసీ రిజర్వేషన్లపై రగడ కొనసాగుతుంది. రాజకీయాలను ఇప్పుడు రసవత్తరంగా మార్చింది బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి. కోర్టులో బీసీ రిజర్వేషన్లకు ఆమోదం దక్కకపోవడంతో ఇప్పుడు దుమారం రేగింది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. నోటిఫికేషన్ వెంటనే ఈసీ ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విపక్షాలు అటు బీజేపీ బీఆర్ఎస్లు బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇటు కాంగ్రెస్ మోసం చేస్తుందంటూ కూడా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. కోర్టు అనుమతి ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా 42% బీసీ సమాజానికి న్యాయం చేస్తామంటూ కాంగ్రెస్ ఇక్కడ కంఠాపదంగా వాదిస్తుంది. మిగతా పార్టీలకు సంసిద్ధం చేస్తామని కూడా హస్తం పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పడంతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏదేమైనా కూడా ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాయిదా పడినా కూడా కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే స్థానిక సంస్థల ఎన్నికలకు దిగుతామంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ కోర్టు నుంచి గైడెన్స్ రావడానికి టైం పట్టినా, లేకుంటే కోర్టులో ఇంకా చుక్కెదురు అయినా కూడా దానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బీసీలకు న్యాయం చేసేటువంటి విధంగా, అంటే 42% ఖచ్చితంగా ఫలాలు వారికి అందేటువంటి విధంగా మీ నిర్ణయం తీసుకుంటాం, మా పార్టీ ఖచ్చితంగా ఆ రకంగా ముందడుగు వేస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పిసిసి చీఫ్ మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, దాని తర్వాత మనం మాట్లాడదాం. అసలు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎన్ని ప్రయాసాలు ఓర్చి మేము ఎన్ని కార్యక్రమాలు చేర్చి ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధితో మేము గత సంవత్సరం కాలంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటికాడు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. సో అది మొత్తానికి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ బీసీలకు అనేది ఖచ్చితంగా మేము అమలు చేస్తామంటూ కూడా అక్కడ వారు చెప్తున్నారు క్లియర్ కట్గా. దీనికి కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, కోర్టులో క్లియరెన్స్ రావాలంటే ఇప్పుడు చట్టం చేసినటువంటి దాన్ని జీవో అనేది గవర్నర్ సంతకం చేసి ముందుకు వెళ్తే పూర్తిగా ఎలాంటి అడ్డంకులు ఉండవు, ఇంకా తొలగిపోతాయి. బట్ అక్కడ పరిస్థితి సంతకం చేస్తారా లేదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇంకా వారాల గడువు ఉంది. అది కాకుండా ఆర్డినెన్స్ ద్వారా ముందుకు వెళ్ళాలంటే జీవో ఉన్నాక ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చారనేటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. కాబట్టి దీంట్లో కూడా క్లియరెన్స్ కోర్టు అడిగేటువంటి అవకాశం ఉంది. దానికి ఇప్పుడు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన తర్వాత కోర్టు అగ్రి అయితే కోర్టు క్లియరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రెండూ కాకపోతే ఇంకా ఏ రకంగా కూడా ఇది పూర్తిగా అవ్వట్లేదు, 50% మించకూడదు రిజర్వేషన్లు అని చెప్పేసి రాజ్యాంగం నుంచే ఉన్నటువంటి దాన్ని మించకూడదంటూ కోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇస్తే, ఒకవేళ వీళ్ళు సుప్రీం కోర్టు తలుపు తడితే సుప్రీంకోర్టు ఇప్పటికిప్పుడు సరే ఎలాగో నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ విడుదల చేశాం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక్క ఎన్నికలకు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మూవ్ అయితే అలా క్లియర్ వచ్చేస్తుంది. అలా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. బట్ అక్కడ కూడా హైకోర్టు వాదనని కనుక సమర్థించినట్లయితే ఇంకా ప్రత్యామ్నాయ మార్గం ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీకి. అది ఇప్పుడు మహేష్ కుమార్కి చెప్పినట్టుగా ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఫలాలను అందించేటువంటి ఏకైక మరొక మార్గం కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వారికి 42% రిజర్వేషన్ బీసీలకు అనేది పార్టీ యొక్క స్టాండ్ తీసుకొని పార్టీ పరంగా తమ పార్టీకి చెందినటువంటి బీసీ నేతలనే 42% వరకు కూడా పోటీలో దించుతారు. కాబట్టి ఇట్లా ఈ యొక్క రిజర్వేషన్కి సమన్వయం చేసేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ఒక ఇనిషియేట్ తీసుకున్నట్టుగా కనపడుతుంది. అలా ఆ విధంగానే ముందుకు వెళ్ళాలని కనిపిస్తుంది. ఏది ఈ రూట్లన్నీ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత. అంతేకాదు మిగతా పార్టీలను కూడా, అంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలను కూడా 42% వరకు ఇచ్చేటువంటి విధంగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తామంటే వారు చెప్తున్నారు. సో ఇది కనుక వర్కౌట్ అయితే ఒకవేళ బిల్లుతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్తో సంబంధం లేకుండా అనుకున్నటువంటి రాజకీయ ప్రతిఫలం అయితే లభించనుంది 42%
బీసీలకి. బట్ ఇక్కడ బీసీ రిజర్వేషన్ అనేటువంటి అంశానికి సంబంధించి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది 42% ఇప్పుడు చెప్పినట్టు పార్టీల పరంగా కూడా సీట్లు ఇచ్చినా కూడా. కానీ ఇక్కడ 42% రిజర్వేషన్ అనేది బీసీలకు కేవలం రాజకీయపరమైనటువంటి దాంట్లోనే కాదు, అన్ని దాంట్లలో కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క అంశం తాత్కాలిక ఉపశమనంగా మారనుంది. ఒకవేళ ఇదే గనుక చేయగలిగితే, ఈ ఇనిషియేటివ్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తమ అనుకున్నటువంటి లక్ష్యం దిశగా ఒకవేళ కోర్టులో కొంత ఇబ్బందులు ఎదురైనా, ఇంకా రకరకాల అడ్డంకులు ఎదురైనా కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనుకుంది ఇది అనేటువంటి ఒక ఇంటెన్షన్ని ప్రజలకి చాలా క్లియర్గా తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం ఒక స్టాండ్ మీద నిలబడుతుంది. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసేటువంటి దిశగా ప్రణాళికలు రచిస్తూ ఎన్నికలు మరిన్ని రోజులు ఆగకుండా అది కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఎన్నికలను పెట్టే విధంగా నాలోపే వీటన్నిటిని సాల్వ్ చేసి ఇన్కేసు కుదరకపోతే ఎన్నికలు ఇంకా వాయిదా వేయకుండా ఆల్రెడీ 1 year దాటిపోయింది. ఎన్నికలను పూర్తి స్థాయిలో ఇక నిర్వహించి పార్టీల పరంగా 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్ళేటువంటి ఒక అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.